మాజీ సీఎం చంద్రబాబుపై ఎమ్మెల్యే పేర్ని నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు నోరు తెరిస్తే అన్ని అబద్దాలే అంటూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు వయసు మీద పడ్డా బుద్ది మారలేదన్నారు. తానెప్పుడూ చంద్రబాబు పవన్ ను బూతులు తిట్టలేదన్న పేర్ని నాని తన కుమారుడు గంజాయి అమ్ముతున్నాడని చంద్రబాబు ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు పేర్ని నాని. 25 సంవత్సరాలు ఆయన రాజకీయాలు ఎవరితో చేశాడు? ఎవరు జెండా పట్టుకుని చేశారు? ఎవరు పక్కన కుర్చీలో కూర్చుని రాజకీయాలు నడిపాడు? అంటే వయసు మీద పడ్డ చంద్రబాబు నాయుడు గారు ఎంత బొంకు మాటలు నాయుడు అనేది దీనికోసమే. 95 నుంచి దాదాపుగా 95 నుంచి 2020 సంవత్సరం వరకు చంద్రబాబు నాయుడు గారి కుర్చీలో పక్కన కూర్చోబెట్టుకుని ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో సీట్ ఇచ్చి గెలిపించుకుని తనతో పాటు తిప్పుకుని రాజకీయాలు నడిపి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి బురద పూసేటువంటి కార్యక్రమం ఏమంటారు? తప్పుడు మాటలు కాదా ఇవన్నీ? చంద్రబాబు నాయుడు గారు తప్పుడు మాటలు కాదా ఇవి అంటున్నా? ఈ బొంకు మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా అంటే ఇంత చండాలంగా ఇంత అసహ్యంగా మాట్లాడేటువంటి రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎవడన్నా ఉంటాడా? ఎంత ప్రతి మాట ఎంత పచ్చాబద్దం అంటే నేనంట నీతులు నానేనంట ఆయన్ని బూతులు తిడతాకే నాకు మంత్రి పదవి ఇచ్చారంట. ఆయన నేను పవన్ కళ్యాణ్ గారిని నేను చంద్రబాబు నాయుడు గారికి బొంకు మాటల నాయుడు గారికి సవాల్ విసురుతున్నాను.